జరుగుతుంది. ఆలయ ప్రయాణం చిన్నదర్మాన్ని అందరూ సహకరించాలి, పోలీసులకు సహకరించాలి, వాలంటీర్స్ సహకరించాలి. సార్ ఎలాగా శ్రీ మహాగణాధిపతి నమః. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను మీ కన్నా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థల అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు నాకు ఆదిరెడ్డి వాసు గారు ఒక మహత్భాగ్యాన్ని కలగజేశారు. ఈ మధ్యనే మన విశ్వ చౌదరి గారు శాటిలైట్ సిటీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ 7 లక్షల రూపాయలు, అలాగే వినాయక స్వామి టెంపుల్కి 3 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. అలాగే 10 రోజుల క్రితం ఆదిరెడ్డి వాసు గారు ఫోన్ చేసి ఇలా మార్కండేయ స్వామి గుడి దగ్గర భక్తి స్థానానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారన్నారు. ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అదృష్ట భాగ్యాలు కలగజేయడానికి పరమకృష్ణ ధ్వజస్తంభ ప్రతిష్టాపనను ఆహ్వానించి నాకు అవకాశం కల్పించిన మహాత్మాగ్యాలు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 5 లక్షల రూపాయలు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం చెప్పు ఈరోజు రాజమండ్రిలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిచింది. ముఖ్యంగా మన ఉమా మార్కండేయ స్వామి గుడిలో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ధ్వజస్తంభ ప్రతిష్ట అంగరంగ వైభవంగా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో, చైర్మన్ మదన్ పురోహిత్ గారి సారథ్యంలో, భక్తులు, ధర్మకర్తలు, దాతల సౌజన్యంతో అంగరంగ వైభవంగా స్వామివారికి ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. ఇందులో వేలాదిగా భక్తులు, దాతలు, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్సు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇది మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే ధ్వజస్తంభ ప్రతిష్ట అన్నది అస్తమానం జరిగేది కాదు. ఏదో 100 సంవత్సరాలకి 150 సంవత్సరాలకి ఒకసారి జరిగే క్రతువు అది. అటువంటి పవిత్రమైన క్రతువులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, దేవస్థానం వారికి, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి, భక్తులకి, ఈ ధ్వజస్తంభంలో ఎంతో భక్తితో పాల్గొన్న దాత రవిశంకర్ గారికి, అలాగే సహకరించిన పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పత్రికలు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నా పేరు పెదపూడి రాజబాబు అండి. నేను శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏదైతే పవిత్ర గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం తీరానున్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శిథిలావస్థకు చేరుకున్న ధ్వజస్తంభం స్థానే నూతన ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ అత్యంత వైభవంగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడిన దేవస్థానం అని చరిత్ర చెబుతుంది. సుమారుగా 150 సంవత్సరాల చరిత్ర గల ధ్వజస్తంభం స్థానే ఇది కొత్త ధ్వజస్తంభం పెట్టడం జరుగుతుంది. ఇది ఒకసారి ఆగమ శాస్త్రానుసారం ఈ ధ్వజస్తంభాన్ని 26 భారీ శోభాయాత్రతో మోరంపూడి సెంటర్ నుంచి తీసుకురావడం, దాతల సహకారం, ప్రజల సహకారంతో ఈ ధ్వజస్తంభాన్ని ఎంతో ఘనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. 26, 27, 28 ఆగమశాస్త్రం, స్మార్తాగమశాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, అనంతరం ఈరోజు అనగా 29/4/2026 10:32 నిమిషాలకు ఈ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరం నగర ప్రజలందరూ ఇందులో భాగస్వాములయ్యి అత్యంత వైభవంగా దేదీప్యమానంగా ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గారు దీనికి చాలా బాగా సహకరించడం జరిగింది.
ఎప్పటికప్పుడు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు కానీ తేవడంలో, అలాగే దాతల సహకారం కూడగట్టడంలో చాలా హితోధికంగా కార్యక్రమం చేయడం జరిగింది. అంతేగాక దేవస్థానం పాలక మండలి కూడా సహకారంతో ఈ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కంప్లీట్ చేయడం జరిగింది.